కార్యకర్తల కృషితోనే అధికారంలోనికి వచ్చామని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోసారి అధికారం చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. రిజర్వేషన్ల పెంపుతోనే ఎన్నికలకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి సభతో కాంగ్రెస్ సత్తా చాటాలని కార్యకర్తలకు పొన్నం పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 15 నాడు కామారెడ్డిలో వారికి ఒక సభ నిర్వహించేదానికి నిర్ణయం చేయడం జరిగింది. అందులో పిసిసి అధ్యక్షుడిని అభినందనలు చెప్తూనే అక్కడనే కామారెడ్డిలో మరి బీసీ డిక్లరేషన్ చేసినాం కాబట్టి బీసీ డిక్లరేషన్ కొరకు ఇప్పటి వరకు చట్టపరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అలుపుకొని ఏ విధంగానైతే రిజర్వేషన్ల ప్రక్రియను చట్టబద్ధం చేయడానికి అడ్డంకి కలిగిస్తా ఉందో దానిపైన సమరబేరిగా ఒక పోరాటాన్ని ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ను చేపట్టి ప్రతిష్టాత్మకంగా ఇంటింటి కుల సర్వే జరిపి ఇప్పటి వరకు జరిపినటువంటి కార్యక్రమాలను వివరిస్తూనే భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చడానికి కూడా కార్యక్రమాన్ని మరి ఒక వేదిక చేసుకోవడంతో పాటుగా ఓటు చోరీ పేరు మీద జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి యాత్ర, తెలంగాణలో ఉన్నటువంటి అంశాలతో చర్చించడంతో పాటుగా 22 నెలలుగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుపుతున్నటువంటి కార్యక్రమాలన్నీ ఆ వేదిక ద్వారా మరొకసారి ప్రజలకు వివరించే విధంగా ఆ అవకాశాన్ని తీసుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 15 నాడు కామారెడ్డిలో వారికి గోదావరి ఫేజ్ 2 ద్వారా హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాగునీరు తీసుకొస్తున్నామన్నారు. 10 సంవత్సరాలుగా నీరు తేలేని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. ప్రాణహిత చేయవలైనటువంటి ఒక హెడ్ను మార్చి దాన్ని కాళేశ్వరం పేరు పెట్టుకున్నారు. కానీ ఎల్లంపల్లి అనేది ఒక గుండకాయ. ఎల్లంపల్లికే ఈరోజు వరద కాలువ కావచ్చు, శ్రీరామ్ సాగర్ నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. ఈ వరద కాలువ నీళ్లు కావచ్చు, శ్రీరామ్ సాగర్ నీళ్లు కావచ్చు, ఇవన్నీ వస్తున్నటువంటి శ్రీరామ్ సాగర్ నీళ్ల ద్వారా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తూ మిడిమానేరుకు ఒక లెఫ్ట్ లైన్ కాకతీయ కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లా దాకా, సూర్యాపేట దాకా వెళ్తా ఉన్నాయి. ఇవాళ కొత్త కాదు. రైట్ కెనాల్ ద్వారా రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ తీసుకొచ్చినారు. ఇలా మల్లన్న సాగర్ నుంచి ఫేజ్ 2 ఇది ఇలా ప్రణాళిక చేసింది కాదు, ఇలా కొత్తగా. నేను పార్లమెంట్ సభ్యుడుగా 2009లో ఉన్ననాడే 10 టీఎంసీల వాటర్ గోదావరి నుంచి హైదరాబాద్ తీసుకొని వచ్చినాం. 10 సంవత్సరాలుగా నీళ్లు తేలేనటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడితే పొరపాటు అవుతుంది. ఆనాడు కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకొచ్చినా, మంజీరా వాటర్ తీసుకొచ్చినా, హిమాయత్ సాగర్, నిజాం సాగర్ నీళ్లు తీసుకొచ్చినా హైదరాబాద్కు. ఇవాళ మళ్ళీ గోదావరి ఫేజ్ 2 ద్వారా హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడానికి తీసుకుంటున్న నిర్ణయం. దీన్ని కూడా రాజకీయపరమైన విమర్శలు చేస్తే వాళ్ళ కర్మ. ఆనాడు కూడా మేము తెచ్చిన నీళ్లను నెత్తి మీద చల్లుకొని మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టు అంకురార్పణ, ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్, ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది కాంగ్రెస్ హయాంలో అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ప్రాణహిత చేయవలైనటువంటి తెలంగాణలో ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని మంత్రి పొన్నం అన్నారు. ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని ఆరోపించారు. ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదే అన్నారు. కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందని విమర్శించారు. రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది వారి ఉద్దేశమన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కై ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు మంత్రి.